ప్రతిపక్ష నేతలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ దత్తతండ్రి సమయంలో జరిగిన అభివృద్ధి నేడు జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అసత్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన వెల్లడించారు. స్థానిక భవానీపురం 41వ డివిజన్లోని ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు అధికారులు, స్థానిక కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ మరియు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో డివిజన్లోని ప్రజలను కలుస్తూ పర్యటించారు. అనంతరం 90,31,000 రూపాయల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు 41వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఏదో ఒక డివిజన్లో పర్యటించడం జరుగుతుందన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. దర్గా బరెల్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రోడ్లో డ్రైనేజీలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నీటి మునిగే ఏరియాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞానిలాగా మాట్లాడుతున్నాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ వదిలి రోడ్డు మీదకు వచ్చి రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూడాలని తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ దత్తతండ్రి సమయంలో జరిగిన అభివృద్ధి నేడు జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు. పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గాని ఎవరు వస్తారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. చెప్తే అవి కూడా చేయమని చెప్పి ఇప్పుడే అధికారులు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటే అక్కడికి ముందుకెళ్లే విధంగా మా యొక్క డివిజన్ పర్యటనలో భాగంగానండి మా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంతో నడుస్తుందని చెప్పడానికి ఈ రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా పార్కులు, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా నిదర్శనం చెప్పి మీ అందరికీ తెలియపరచుకోండి. గతంలో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ఈ రంగున్ సాహిబ్ వీధి కానీ, హరిజనవాడి కానీ, అదేవిధంగా టోపీల బజార్ కానీ ఇవన్నీ కూడా దర్గా దగ్గర కానీ ఇవన్నీ కూడా టోటల్గా వాటర్లో ఉండిపోయే పరిస్థితి ఉండేది గతంలో 2019 నుంచి 19 లోపు. కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి ఏ ఒక్కరికి వర్షపు నీటి ద్వారా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అభివృద్ధి వారి వద్దకు తీసుకెళ్లే విధంగా ముందుకు పనిచేస్తామని చెప్పని గర్వంగా తెలియపరుచుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఏదో అజ్ఞాతవాసి సినిమా కూడా వచ్చినట్టుగా ఉంది. ఆయనకి ఒక అజ్ఞానంలాగా మాట్లాడతాడు అంతే. అంటే ఒక్కసారి రోడ్డు మీద రమ్మని చెప్పండి. ఫామ్ హౌస్ల నుంచి ఓన్లీ పార్టీ ఆఫీస్ నుంచే కాదు, రోడ్డు మీదకి వచ్చి స్థితిగతులు చూడమని చెప్పండి. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. గతంలో మీ దత్త తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారు మీరు కలిసి పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీరు చర్చకు సిద్ధమని చెప్పి అనేక సార్లు చెప్పాను. నేను మళ్ళీ అదే మాట కట్టుబడి ఉన్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత 5 సంవత్సరాల పరిపాలనకు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి మేము చర్చకు సిద్ధం. మరి పవన్ కళ్యాణ్ వస్తాడా, నారా లోకేష్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా రమ్మని చెప్పండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏది జరగలేదు, ఏది చేయలేదని మాత్రం మీరు అసత్యాలు మాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటున్నారు. మీలాగా ఏదో అమరావతి అని చెప్పని ప్రజల్ని మోసం చేసే వ్యక్తులు కాదు ఆయన. గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియపరచుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియపరచుకుంటాను.